మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. క్యాప్చా అంటే ఏంటి? అసలు అది ఎలా పనిచేస్తుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఆన్‌లైన్‌లో ఏదైనా ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు కానీ, సైన్ ఇన్ అయితున్నప్పుడు కానీ, ఆన్‌లైన్‌లో ఏదైనా కొంటున్నప్పుడు కానీ మనకు కొన్ని అక్షరాలు చూపించి దాన్ని టైప్ చేయమని అడుగుతుంది. దీనిని క్యాప్చా అంటారు. క్యాప్చా ఫుల్ ఫార్మ్ కంప్లీట్‌లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్ అపార్ట్. అసలు ఈ క్యాప్చాని ఎందుకు పెట్టారు? అది ఎలా పనిచేస్తుంది? మనకి ఆన్‌లైన్‌లో మొబైల్ సేల్స్ గానీ, ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు వెంటనే సేల్ అయిపోతుంది. మనం వీటిని బుక్ చేసుకోవాలి అంటే మన డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి మన టికెట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకునేసరికి ఒక 5 మినిట్స్ అన్నా పడుతుంది. కానీ కొంతమంది ప్రోగ్రామర్స్ ఏం చేశారంటే ఈ ప్రాసెస్ అంతా రన్ అయ్యేలా ఒక ప్రోగ్రామ్ రాశారు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే సెకండ్స్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా చేయొచ్చు. ఈ ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్‌ని బోట్స్ అంటారు. ఇలా బోట్స్ యూజ్ చేసుకొని చాలామంది చాలా టికెట్స్ బుక్ చేసుకొని స్పామ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో కానీ, మెయిల్స్ కానీ చాలా క్రియేట్ చేసుకొని స్పామ్ చేస్తున్నారు. ఈ స్పామ్‌ని ఆపడానికి క్యాప్చాని క్రియేట్ చేశారు. గజిబిజిగా ఉన్న లెటర్స్‌ని మనుషులు అర్థం చేసుకుంటారు కానీ బోర్డ్స్ అర్థం చేసుకోలేవు. కాబట్టి ఈ స్టెప్ దగ్గర బోర్డ్స్ ఆగిపోతాయి. క్యాప్చాని ఫిల్ చేయడానికి మనుషులు సక్సెస్ రేట్ 80% అయితే బోర్డ్స్‌ది 0.01%. అయితే గూగుల్‌లో నో క్యాప్చా, రీక్యాప్చా అని తీసుకొచ్చారు. ఐ యామ్ నాట్ రోబోట్ బాక్స్ ఉంటుంది. దీనిని టిక్ చేయాలి. ఈ బాక్స్‌లో టిక్ చేయాలంటే మౌస్‌ని కదిపినప్పుడు స్క్రీన్ మీద హారో మార్క్ స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం వంకరగా కదులుతుంది. కానీ బోర్డ్స్ ఇలా కదిలిపినప్పుడు అవి మౌస్ కర్సర్‌ని స్ట్రెయిట్‌గా మూవ్ చేస్తాయి. అంటే హారిజాంటల్‌గా గాని, వెర్టికల్‌గా గాని మూవ్ చేస్తాయి. ఈ మౌస్ మూవ్ చేసే ప్రాసెస్‌ని సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. అది మనిషి చేస్తున్నాడా, బోట్ చేస్తున్నాయా అబ్జర్వ్ చేస్తుంది. మన గూగుల్ హిస్టరీనంతా చెక్ చేసిన తర్వాత అక్కడ టిక్ మార్క్ వస్తుంది. అప్పటికి ఏమైనా డౌట్ ఉంటే కొన్ని ఇమేజెస్ ఇచ్చి ఐడెంటిఫై చేయమంటుంది. లైక్ కారు, మొబైల్ ఇమేజెస్ అలా ఇచ్చి ఐడెంటిఫై చేయమంటుంది. ఈ క్యాప్చా వల్ల స్పామ్ రేట్స్ తగ్గుతాయని క్యాప్చాని క్రియేట్ చేశారు.